కాగా భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ 107వ జయంతి వేడుకలు. అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటుందని తెలిపారు. దేశంలోని పేద ప్రజల కోసం ఖానా మకాన్, భోజనము, ఇల్లు ప్రతి పేదవారికి అందించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ భూములను పేదవారికి పంచిన ఘనత ఇందిరాగాంధీకి దక్కిందన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం వలన ప్రజలకు మరింత చేరువ ఈరోజు భారతదేశ మహిళ తొలి ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారి జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేసిన రోజుల్లో దేశంలో పేదవారికి కూడు గూడు లేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ రోజు ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఖానా మకాన్ అని చెప్పేసి పేదవారికి భోజనము మరియు ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. అలాగే వ్యవసాయ భూములను పేదవారికి ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారికి దక్కుతున్నది. బ్యాంకులను జాతీయం చేయడం వలన పేదవారికి మరింత చేరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది. నెహ్రూ గారి ద్వారా వారి వారసత్వం ద్వారా అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా వారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందిరా గాంధీ